ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన టీడీఎల్పీ సమావేశం ముగిసింది. దాదాపు 2 గంటల సేపు ఈ సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో పార్టీ కేడర్కు చంద్రబాబు కీలక సూచనలు చేశారు. పార్టీని నేతలు ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. ఆర్థిక కష్టాలు ఉన్నా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. కష్టాల్లో కూడా మంచి బడ్జెట్ను ప్రజలకు అందించామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ బడ్జెట్ రూపకల్పన చేసినట్లు చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. వైసీపీ పాలన ఆర్థిక విధ్వంసం జరిగిందని ప్రజలు గుర్తించారన్నారు. ఈ బడ్జెట్ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే బాధ్యత ఎమ్మెల్యేలదేనని అన్నారు. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు అవగాహన పెంచుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కాలంటే ఎమ్మెల్యేల పనితీరులో మార్పు రావాలని చెప్పారు. మళ్లీ సభకు రావాలి అనే భావనతో ఎమ్మెల్యేల పనితీరు ఉండాలని పేర్కొన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయం ఉండాలని స్పష్టం చేశారు. ఎక్కడా విభేదాలకు తావులేదని, గ్రూపులు సహించబోనని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.